హాయ్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి. అందరు బాగున్నారా? నేను బాగున్నాను. మొన్న వీడియోలో లాస్ట్ వీడియోలో కరోసల్ స్లైడ్స్ అనేవి వాట్ వాటి గురించి ఫాంట్ సెటప్ గురించి చెప్పుకున్నాం. అయినా మరలా ఈరోజు ఓన్లీ స్లైడ్స్ గురించే చెప్తాను. ఎందుకంటే మొన్న స్లైడ్స్ని రీల్స్గా ఎలా ఉపయోగించాలో చెప్పాలి కాబట్టి స్లైడ్స్ ఎలా క్రియేట్ చేయాలో ఫాంట్ సెటప్ గురించి చెప్తాను. స్లైడు ఇవి 3 లైన్స్ 4 లైన్స్ ఉంటాయండి. టైటిల్ బిగ్గా ఉంటుంది, కోట్ ఏమో మీడియంగా ఉంటుంది, కింద సబ్ టైటిల్ స్మాల్ ఎమోషనల్ ఎండింగ్ అనేది ఉంటుందన్నమాట. టైటిల్ ఏమో పాపిన్స్ బోల్డ్ కానీ మాంటెసెరాట్ బోల్డ్ కానీ పెట్టాలి. మెయిన్ కోట్ వచ్చేసి నోటస్ సెరేఫ్ తెలుగు సెమీ బోల్డ్ లేదా ఎమోషనల్ లవ్ అనుకో, ఈ రెండిటికి మండలి బోల్డ్ అనేది పెట్టాలి. ఫాంట్ సెట్ చేయాలన్నమాట. తర్వాత సబ్ టైటిల్కి వచ్చేసి పాపిన్స్ మీడియం కానీ మాంటెసెరాట్ మీడియం కానీ పెట్టాలి. సింపుల్ ప్రీమియం లుక్ వస్తుంది అన్నమాట ఇలా సెట్ చేస్తే. బ్రాండ్ నేమ్ ఎలాగో ఉంటుంది. ఆ బ్రాండ్ నేమ్కి పాపిన్స్ రెగ్యులర్ కానీ మాంటెసెరాట్ రెగ్యులర్ కానీ యూజ్ చేస్తాను అనమాట. నా స్టైల్ అయితే టైటిల్ మాంటెసెరాట్ బోల్డ్ పెడతాను, కోటు మండలి బోల్డ్ పెడతాను, సబ్ టైటిల్ మాంటెసెరాట్ మీడియం పెడతాను అనమాట. అయితే ఒక్కోసారి అలా 3 పెడుతుంటాను, ఒక్కోసారి 2 పెడుతుంటాను. కానీ అవి ఫస్ట్లో పెట్టేదన్నమాట తెలియక. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ అయితే 1 ఇయర్ నుండి 2 ఫాంట్సే యూజ్ చేస్తున్నాను. అలాగే అసలు స్లైడ్స్ అంటే ఏంటి, అవి ఎలాగ క్రియేట్ చేయాలా, కరోసల్ స్లైడ్స్ అనేది మీకు చూపిస్తాను. పదండి క్యాన్వాకి వెళ్దాం. ఈ అకౌంట్ వచ్చేసి లవ్ థీమ్ కాబట్టి సాడ్ లవ్ గురిండే పెడదాము. పోస్టు స్లైడు సైజు ఇప్పుడు పోస్ట్కి అయితేనేమో 1350, 1920 అంటే స్టోరీలు రీల్స్ వాటికన్నమాట. అప్పుడు నేను ఎప్పుడు స్టోరీలు ఇంతవరకు ఈ థీమ్ మామూలుగా అయితే స్లైడ్స్ పెట్టలేదు. మామూలుగా ఫాంట్స్ యూజ్ చేసే కానీ స్లైడ్స్ పెట్టలేదు. ఈరోజు స్లైడ్ క్రియేట్ చేస్తాను, అదే రీల్గా కూడా పెడతాను అన్నమాట. ఈరోజు వెళ్దాం పదండి. 1920 పెట్టాను. ఎలిమెంట్స్కి వెళ్ళి లవ్ థీమ్కి బ్లాక్ అయితే బాగుంటుందని గతంలోనే చెప్పాను, బ్లాక్ కానీ రెడ్ కానీ. అందుకని బ్లాకే తీసుకుంటున్నా. ఫొటోస్కి వెళ్ళాను, నా ఆప్షన్ ఫోటోనే అనమాట, ఇదే తీసుకుంటాను. ఇది ఈరోజు అకౌంట్లోనైనా రీల్స్గా లేదా స్టోరీలోనైనా ఇన్స్టాగ్రామ్లో పెడతాను. సైజ్ చూడండి కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు కొంచెం కలర్ తగ్గిస్తాను నేను. నా అలవాటు అది, కలర్ తగ్గించేది. అందరు యూజ్ చేసేది నేను చేయను అలాగా. అందుకని కలర్ తగ్గించేస్తున్నాను. 95 పెట్టాను. ఓకే. తర్వాత టైటిల్ హెడ్డింగ్, యాడ్ ఏ హెడ్డింగ్. ఓకే, డిలీట్. సాడ్ లవ్, ఓకే చేశాను. దీన్ని 72 సైజు, ఒకేసారి సైజు ఫాంట్ కూడా సెట్ చేస్తే సరిపోతుంది. 72 పెడతాను. ఓకే 72. తర్వాత
టెక్స్ట్ సబ్ హెడ్డింగ్, యాడ్ ఏ సబ్ హెడ్డింగ్. ఓకే, వాయిస్ ఓవర్ ఇస్తాను. మాట్లాడటం తగ్గింది. ఓకే, దీన్ని మనం టిక్స్ కామాస్ పెట్టుకోవాలి, స్పేస్ ఇచ్చి. ఓకే చేస్తున్నా. దీనికి కూడా తర్వాత అన్నిటికీ ఒకసారి పెడతాను సైజెస్. టెక్స్ట్ రాద్దాం. కేర్ కూడా, ఇంగ్లీష్లో పెడదాం. కేర్ కూడా. ఓకే చేశాను, స్పేస్ ఇస్తున్నా. ఇక్కడ మనం ఫస్ట్ వాడికి పెట్టలేదు, మర్చిపోయి. ఈ చివర టిక్ మార్కులు తీసేసి డాట్స్ పెట్టాల. 3 డాట్స్ పెట్టి అప్పుడు టిక్ పెడితే బాగుంటుంది. కేర్ కూడా 1 2 3 డాట్స్ ఇలా టిక్స్ పెడితే బాగుంటుంది, చూడటానికి డిజైన్ చేసినట్టు ఉంటుంది. యాడ్ ఏ సబ్ హెడ్డింగ్, థర్డ్ లైన్ అనమాట ఇది. నెమ్మదిగా 1 2 3. ఓకే, తర్వాత 4th లైన్ వచ్చేసి దూరమైపోతుంది. పోతుంది కాదు, దూరమైపోయింది. బ్యాక్ ఒక అక్షరమే పడుతుంది, రెండోసారి ట్రై చేస్తే. ఫస్ట్ టైమే కరెక్ట్గా టైప్ చేయాలి. దూరమైపోయింది. ఇప్పుడు మనము సాడ్ కాబట్టి మనకు దీనికి డాట్స్ ఫైనల్ అనమాట, ఎండింగ్ లైన్ కాబట్టి బ్రోకెన్ హార్ట్ పెడదాం, సాడ్ లవ్ కాబట్టి. ఇది ఓకే, ఇది 4th లైన్, ఎండింగ్ లైన్ అనమాట. ఇప్పుడు మనం సైజెస్, దీనికి ఫస్ట్ టైటిల్కి 72 పెట్టాను, తర్వాత తగ్గిస్తున్నా. ఇప్పుడు మామూలుగా అయితే కోట్కి అయితే 72 పెడతాను, ఈ 1920కి సైజు. ఇది స్లైడ్ కాబట్టి స్లైడ్కి ఏంటంటే 5 3 72నే ఉంచుదాము. 3 లైన్స్, ఇవి లైన్స్ కాబట్టి వీటికి తగ్గిద్దాం. 52 ఉంది, నేను 58. అంటే సింపుల్ వర్డ్స్ కదా, మనం సైజు కొంచెం ఎక్కువ పెట్టుకోవాలా, కోడ్స్ లాగా కాకుండా
50 58 పెట్టాను. దీనికి కూడా 58 పెడతా. 3 లైన్కి కూడా 58 పెడతాను. ఇప్పుడు లాస్ట్ లైను ఎండింగ్ లైన్ కాబట్టి కాస్త పెద్దగా ఉండాలి. దీనికి 70 పెడతాను అనమాట. ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలా, హైలైట్ వర్డ్ పెట్టాలి కదా. హైలైట్ వర్డ్కి మనము ఏ కలర్ వేద్దాం, రెడ్డే పెడదాం. ఇప్పుడు కలర్ ఏ డబుల్ ట్యాప్ చేస్తే కలర్ చేంజ్ అవుతుంది. ఈ రకంగా బ్లూ కలరు. మరలా ఏ అనేది క్లిక్ చేయాలా. క్లిక్ చేసి మామూలుగా మనం ఏ కలర్ అయితే వేసుకుంటామో ఈ ఫాంట్, ఈ కోట్కి కానీ స్లైడ్కి కానీ టైప్ చేయాలి. టైప్ చేసి రెడ్ ఓకే చేశాను అనమాట. మారిపోయింది. ఇప్పుడు లైన్ స్పేసింగ్ ఇద్దాం. కలర్ వేసాము, హైలైట్ కలరు, అలాగే సైజెస్ పెంచాము. ఇప్పుడు మనం ఇవ్వాల్సిన, ఇక్కడ కొంచెం గ్యాప్ ఇద్దాం. అన్ని టిక్స్ ఇచ్చేసాను అన్నిటికీ 3 లైన్స్కి. ఇప్పుడు మనం ఫాంట్ పెడదాం. ఫాంట్ వచ్చేసి టైటిల్కి సబ్ టైటిల్కి పెడదాం ఫస్ట్, ఎందుకంటే మిగతావన్నీ ఒకే లైన్ కాబట్టి ముందు అన్నిటికీ పెడదాం. ఫాంట్ సెట్ చేస్తున్నా. ఓకే. మండలి పెడుతున్నా. తెలుగులో పెడితే రాదండి, ఇది ఇంగ్లీషు ఓకే చేస్తుంది. క్యాన్వా మండలి నమూనా వచ్చింది, రెగ్యులర్లో ఉంది. రెగ్యులర్లోనే పెట్టాను. తర్వాత కేర్ కూడా మండలినే పెడదాము. ఆల్రెడీ ఓకే అయిపోయింది. ఇక్కడే సెట్ చేద్దాం అన్నిటికీ. ఇంకా మండలి. ఇప్పుడు సాడ్ లవ్కి అంటే టైటిల్కి టైటిల్ ఫాంట్ ఏం పెడదామంటే పాపిన్స్ బోల్డ్ పెడదాం, క్లీన్గా ఉంటుంది. దీన్ని తీసేసేయాల. పాపిన్స్ బోల్డ్లోనే ఉంది. ఓకే. ఇదండి స్టైలు, కరాలస్ స్టైల్, కరోసెల్ స్టైల్ అన్నమాట. కరోసెల్ స్లైడ్స్ అంటే ఇవి 1 2 3 4 లైన్స్ ఏముంటాయి మ్యాటర్ అంటే కోటు. ఆ 3 లైన్స్ అయినా ఒక లైన్ వర్డ్ని 4 వర్డ్స్గా డివైడ్ చేయటమే స్లైడ్స్ అనేది అర్థం. మామూలుగా కోట్కి అయితే 3 లైన్స్ ఉంటాయి, వర్డ్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ కరోసెల్ స్లైడ్స్కి ఒక లైన్లో ఉండే పదాలన్నీ కూడా 4 లైన్స్ 3 లైన్స్ ఇట్లా పెట్టాలన్నమాట. అర్థమైందా ఫ్రెండ్స్? ఇది సాడ్ లవ్. ఇప్పుడు మనం ఏం చేయాలా, ఇప్పుడు నా బ్రాండ్ నేమ్ రాసుకోవటం మర్చిపోయాను నేను. బ్రాండ్ నేమ్ కూడా రాద్దాము. ఇది ఎవరు క్రియేట్ చేశారో తెలియాలి కదా.
క్రియేషన్స్. ఓకే. ఇప్పుడు ఫాంట్ పెడదాం. పాపిన్స్ పెట్టాను రెగ్యులర్కి. ఇది బ్రాండ్ నేమ్ చూడండి, రెగ్యులర్కే వెళ్తుంది. అది ఫాంట్ టచ్ చేసిన వెంటనే ఏ ఫాంట్ సెట్ చేసినా బ్రాండ్ నేమ్ అనేది రెగ్యులర్కి వెళ్తుందన్నమాట. ఇది క్యాన్వా సెట్ చేస్తుంది అలా. 40 పెట్టాను. ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకోవడమే. డౌన్లోడ్. టూ ఫాంట్సే యూజ్ చేస్తాము. దీని అర్థము, స్లైడ్కి అర్థం ఏంటంటే 3 లైన్స్ వచ్చేసి ఒకే సైజులో ఉంటాయి. 1 లైన్ మాత్రం పెద్దగా ఉంటుందన్నమాట. కరోసల్ స్లైడ్ అంటే టైటిల్ బిగ్గుగా ఉంటుంది. ఈ వర్డ్స్ అనేవి 3 లైన్స్ ఒక విధంగా ఉంటుంది, ఒక సైజులో. 4th వర్డ్ ఎండింగ్ లైన్ మాత్రం చాలా హైలైట్గా ఉంటుందన్నమాట. క్రియేషన్ లాస్ట్ లైన్ కదా ఇది. ఈ నీలమణి క్రియేషన్ అనేది బ్రాండ్ నేమ్ కాబట్టి ఇది స్మాల్గా ఉంటుంది. ఇప్పుడు మనకి దీనిలో 3 విభాగాలు ఉన్నాయి. ఒకటి టైటిల్, 2 కోటు, 3వది బ్రాండ్ నేమ్. అంటే నేను ఫస్ట్లో చెప్పా కదా, టైటిల్ పెద్దగా ఉంటుంది అంటే 72 పెట్టాను. మధ్యలో కోటు అంటే మీడియం సైజ్ అనమాట. దీనికి సైజ్ తగ్గించాం మనం, 52 పెట్టాను. కోట్ టైటిల్ మీద తగ్గించేసాను. ఈ క్రియేషన్ అనేది చాలా స్మాల్గా ఉంటుందన్నమాట. 3 స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ఇదే కరోసల్ స్లైడ్ అనమాట. అర్థమైందా ఫ్రెండ్స్? మరి ఒక టాపిక్ తోటి మరలా ఇంకొక వీడియో తీస్తూ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మీరు ఎవరైనా నేర్చుకోవాలంటే ఈ టిప్స్ని ఫాలో అవ్వండి, నేర్చుకోండి. నేను చిన్నగా, స్లోగా, నిదానంగా చెప్తున్నా, అందరికీ అర్థమవుతుంది. నాలాంటి వాళ్ళు క్రియేటర్స్ అవ్వాలని ఎంతో ఆశతో ఉంటారు, వాళ్ళకి తెలియదు. ఫస్ట్ మనం ఏదైనా కానీ కోడ్స్ కానీ రీల్స్ కానీ మనము అప్లోడ్ చేయాలంటే డిజైనింగ్ వచ్చి ఉండాలి. ఆ డిజైనింగ్లో కూడా రకాలు ఉంటాయి. ఆ డిజైన్ మనం నేర్చుకుంటేనే మనం ముందుకు పోగలుగుతాం అన్నమాట. ఆ డిజైనింగ్ టిప్స్ అన్నీ నేను చేసే ఈ వీడియోల్లో ఖచ్చితంగా నిదానంగా చెప్తాను, నేర్చుకోండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ కొత్తది ఒకటి స్టార్ట్ చేశాను, ఫేస్బుక్ ఫర్ తెలుగు క్రియేటర్స్. అంటే ఓన్లీ మనకి వేరే భాష రాని వాళ్ళు, తెలుగు క్రియేటర్స్ నాలాంటి వాళ్ళు, వాళ్ళకి ఉపయోగపడే రీతిగా ఈ ఫేస్బుక్ గురించి కొన్ని టిప్స్ అనేవి, అంటే ఈ విధంగానే చెప్తుంటాను. మీకు ఎవరికైనా డిజైనింగ్లో కానీ లేకపోతే మీకేమైనా ఫేస్బుక్ గురించి తెలియని ఏమైనా సరే నన్ను అడగండి, కామెంట్స్ ద్వారా నేను చెప్తాను, వెంటనే రిప్లై ఇస్తా ఖచ్చితంగా. ఎందుకంటే నాకు ఈ 4 ఇయర్స్ జర్నీలో ఫేస్బుక్ని పూర్తిగా చదివేశా, నాకంతా తెలుసు. తెలియదంటే ఏం లేదు. నేను సెర్చ్ చేశాను అనమాట. నాకు సొంతంగా మాకు ఒక సార్ అనేది సార్ ఉన్నాడు, డిఎంఎల్టీ సారు. ఆ సార్ చెప్పాడు, మీరు నేర్చుకునేది ఏదైనా సరే క్యాన్వాలోనే నేర్చుకోండి, అన్ని శతవిధాలా ప్రయత్నించండి. మీరు ఏదైనా ఒక దాని మీద ఫోకస్ చేసినప్పుడు అక్కడే మీ సొంత దాని మీదే ట్రై చేయండి. ఇతరులని ఆశించొద్దు. ఇతరులని అడిగితే కొంతే చెబుతారు. మీకు మీరుగా సొంతంగా నేర్చుకోండి అన్నారు, అలానే నేర్చుకున్నాను. చాలా టిప్స్ మీకు చెప్తున్నాను, మీరు కూడా నేర్చుకోండి. థ్యాంక్ యూ అండి. ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి. పోస్ట్ రిలీజ్ చేస్తాయి.